ఇటీవల రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్లను విధుల్లోకి తీసుకునేది లేదని బహిరంగంగానే ప్రకటించిన విషయం తెలిసిందే కదా. దీనికి నిరసనగా కొన్ని వేల మంది వాలంటీర్లు నిరసన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ పార్క్లో జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు మణి మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిన మాటకు పూర్తి భిన్నంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రకటించడం విశ్వాసఘాతుకమని దుయ్యబట్టారు. తక్షణం వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఏపీ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంధం దీప్తి మాట్లాడుతూ కరోనా టైంలో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలందించామన్నారు. చాలా మంది కరోనా రోగుల్ని ఆసుపత్రులకు తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందించారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు నడి రోడ్డు మీదకొచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లకు న్యాయం చెయ్యకపోతే విజయవాడలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఇచ్చిన హామీ మేరకు వార్డ్ గ్రామ వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని ఏపీ వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగాల చైతన్య డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్లను విధుల్లోకి తీసుకునేది లేదని చేసిన ప్రకటనకు నిరసనగా శుక్రవారం వాలంటీర్లతో కలిసి చిలకలూరుపేటలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తూ వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో పాటు 5 నెలల బకాయిలు చెల్లించి 10,000 గౌరవ వేతనం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని, రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసిన వాలంటీర్లను కొనసాగేలా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. మా ఉద్యోగం మాకివ్వండి, మాకు రాజకీయ రంగు పూయకండి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడమే మా పని. గత సర్కార్లోనూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో వారధిలా పనిచేశామంటూ వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు.